వచ్చేసారు. జన సన్మానంతో చెప్పండి స్పాన్సర్ నడిపి జమ్మన్న సాయి గారికి సన్మానం చేశారు. డోన్ దొరపల్లికి సంబంధించిన ఈ జంగాల పెద్ద మనుషులు ఒక మంచి కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యువత అంతా కూడా చెడుదో పడుతుంది మొబైల్ ఫోన్లకు అలవాటు పడి. అలా కాకుండా వినూత్నంగా ఆలోచించి ఒక టోర్నమెంట్ అనేది పిల్లలకంతా జంగాల కులానికి సంబంధించిన పిల్లలందరికీ ఒక టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా చాలా మంచి ఇది ప్రోగ్రామ్. దీనికి అందరూ సహకరించాలి. పిల్లలందరూ కూడా బాగా గేమ్స్ ఆడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి గ్రౌండ్ అలవాటు లేక. పిల్లలందరూ కూడా గేమ్స్ ఆడండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేయండి. మీకు, మీ కులానికి, మీ పెద్ద మనుషులకు మంచి పేరు తీసుకురండి. థ్యాంక్ యూ. మా అమ్మ జ్ఞాపకాల గురించి 2 లక్షలు కానీ పెట్టాలనుకున్నాను. ఆ డబ్బుల సమస్య గురించి కాదు. ఎందుకంటే ఏనాటికైనా మా తల్లి నన్ను కాపాడింది, నన్ను సారవోసింది కాబట్టి ఆ తల్లి జ్ఞాపకాలు మళ్ళీ రావాలా, చదువు చూడాలన్నట్టు ఎట్లా ఉండే టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ నాకు సంతోషం కల్పిస్తే నాకు అదే సంతోషం. బుడగ సంఘాల తరఫున అందరికి నమస్కారం చేసి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాచుట్టి నాగమ్మ గారు అయినటువంటి నడిపి కొడుకు ఈ టోర్నమెంట్ పెట్టడానికి కూడా వాళ్ళమ్మ జ్ఞాపకార్థముతో పెట్టడం జరిగింది. ఇలాంటి అమ్మల కోసానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుడగ సంఘాల తరఫున ఒక విషయంలో ఏమిటంటే, ఈ టోర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి పెట్టడానికి కూడా కారణం ఏమంటే, ఇప్పుడున్న యూత్ చెడు అలవాట్లకు పోకుండా ఒక క్రీడా రంగంలో ఉండి ఆరోగ్యవంతంగా ఆరోగ్యాలు కాపాడుకొని ముందుకెళ్లాలని మా బుడగ సంఘాల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.